హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళైతే మీరు మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీళ్ళైతే ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఏ జెండర్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ పార్ట్నర్ మీ గురించి ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు? స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా? యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా? మీ గురించి మీ పార్ట్నర్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. Two of Pentacles, Seven of Swords, the Moon, Two of Wands, Two of Swords, Queen of Swords, Four of Cups, the Magician, Nine of Wands, Eight of Pentacles, Queen of Pentacles, Nine of Pentacles, the High Priestess, Ace of Pentacles, Page of Wands, bottom of the deck, Three of Swords, Six of Pentacles, Page of Swords, Eight of Cups. ఈ వ్యక్తి మనీ మైండెడ్ అనమాట. మనకి మొత్తం అన్ని కార్డ్స్లో కూడా పెంటికల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనీ మైండెడ్ పర్సన్ అనమాట. త్రీ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే సిక్స్ ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే కప్స్ ఎనర్జీ, కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట. అలా మనకి బ్యాండ్స్ ఎనర్జీ కూడా వచ్చింది. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పిన రాశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికీ కూడా ఈ టోటల్ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది అనమాట. మీకు మీ పర్సన్కి మధ్యలో అయితే మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ వ్యక్తి టూ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ పరంగానే ఈ వ్యక్తి వేరే వాళ్ళని చూస్ చేసుకుని వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. మీరు ఉన్న కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా, మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా, మీ ఎమోషన్స్ని దూరం పెట్టి, అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచించకుండా, మీరు ఈ వ్యక్తి రిలేషన్ నుంచి దూరం అయిపోతే మీరు ఉండగలరా లేరా, తర్వాత మీ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా మారిపోతుంది, ఇలాంటివి ఏమి కూడా ఈ వ్యక్తి అయితే పట్టించుకోకుండా ఇక్కడ మనీ పరంగా తను బ్యాలెన్స్ చేసుకోలేక ఇక్కడ మనకి ఎక్కువగా మనీయే కనిపిస్తుంది అనమాట. మనీ పరంగానే ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు. మీ ఎమోషన్స్తో ఆడుకున్నారనమాట ఈ వ్యక్తి. చూసారు కదా, ఎయిట్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ కప్స్. మీరుండగా వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం, మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు మీరైతే పాస్ట్లో చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారనమాట. చూసారు కదా, ఇక్కడ హై ప్రీస్టెస్,
తిన రిలేషన్‌లో ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ కన్నా, ఈ విధంగా ఈ వ్యక్తి గురించి సఫర్ అయ్యే మూమెంట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుందనమాట. ఎక్కువగా మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గొడవలతోటే స్టార్ట్ అయ్యేది. అంటే మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేసే విధానం ఏ విధంగా ఉండేదంటే గొడవతోటే స్టార్ట్ చేసేవారనమాట. మీరు ఏది చెప్పినా కూడా తను రాంగ్‌గా అర్థం చేసుకునేవారనమాట. ఎందుకంటే మీరంటే ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల. అంటే మీ దగ్గర మనీ లేకపోవడం వల్ల. లేదంటే మీరు ఈ వ్యక్తికి కావాల్సినంత మనీని ఇన్వెస్ట్ చెయ్యరు అని చెప్పి ఈ వ్యక్తి తెలుసుకొని, మీరు మాట్లాడే ప్రతి విషయం కూడా ఈ వ్యక్తికి రాంగ్‌గా అర్థమయ్యేదనమాట. రాంగ్‌గా కన్వర్ట్ చేసుకునేవారు ఈ వ్యక్తి కావాలని చెప్పే. మీ ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకునే టైంలో అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తికి కాల్ చేసినా కూడా వెయిట్ చేసి ఈ వ్యక్తి రిప్లై ఇస్తారు అని చెప్పి మీరు కాల్ చేసి రోజు అస్తమానం కూడా ఎదురు చూసి మీ పార్ట్నర్‌తో మాట్లాడడానికి మీరు ఎక్కువగా ఆలోచనలనేవి చేసేవారనమాట. అంటే తనతో మాట్లాడాలి, తనతో మాట్లాడాలి. ఇదే ఆలోచనలనేవి ఎక్కువగా ఉండేవి. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా. మీ వర్క్‌లో మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు మీ పార్ట్నర్‌తో మాట్లాడాలి. ఈ ఆలోచనలు ఎక్కువగా ఉండేయన్నమాట మీకు పాస్ట్‌లోని. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఒక 10 టైమ్స్ అవ్వచ్చు, 20 టైమ్స్ అవ్వచ్చు. మీరు కాల్స్ చేయగా లిఫ్ట్ చేసి ఈ వ్యక్తి మీతో గొడవలు పడడం. అంటే మీరు అంత పేషెన్స్‌గా ఎదురు చూసి ఈ వ్యక్తి కాల్ గురించి అంటే తను రిప్లై చేస్తారు. మీరు చేసే కాల్ ఏదైతే ఉందో అది రిప్లై చేస్తారు. మీతో మాట్లాడతారు. జస్ట్ ఒక 10 మినిట్స్ అయినా మీతో ప్రేమగా మాట్లాడతారు అని చెప్పి మీరు అనుకుని ఈ వ్యక్తికి కాల్స్ చేసినా, లేదంటే మెసేజెస్ చేసినా కూడా ఈ వ్యక్తి నుంచి రిప్లై అనేది మిమ్మల్ని బాధపెట్టే విధంగానే వచ్చేదనమాట. తను కాల్స్ మాట్లాడే విధానం ఎలా ఉండేదంటే మిమ్మల్ని బాధపెట్టే విధంగా. తన మాటలతో. అంటే మీరు ఎందుకు కాల్స్ చేశానురా, ఎందుకు మెసేజ్ చేశానురా అనే విధంగా మీకు మీరే బాధపడే విధంగా. ఈ వ్యక్తి అయితే మీతో మాట్లాడేవారనమాట. అంత ఇష్టం లేకుండా పొడిగా తప్పక మాట్లాడినట్టు. అది మాటల్లో మధ్యలో మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధపెట్టే విధంగా కొన్ని మాటలు మాట్లాడటం. ఇలాంటి కమ్యూనికేషనే మీ ఇద్దరి మధ్యన పాస్ట్‌లో ఎక్కువగా జరిగేదనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఏదో ఒక రకంగా మిమ్మల్ని వదిలించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వేరే ఒక పర్సన్ అయితే ఈ వ్యక్తి చూజ్ చేసుకున్నారు. ఆ వ్యక్తి లైఫ్‌లోకి వెళ్ళాలి అంటే మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. బట్ మీరు ఈ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ, పేషెన్స్‌గా ఎదురు చూస్తూ, ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత బాధపడినా కూడా ఈ వ్యక్తి మీతో మాట్లాడితే చాలు. ఒక 10 మినిట్స్ మీతో స్పెండ్ చేస్తే చాలు. మీరు ఈ వ్యక్తి వల్ల ఏదైతే బాధ అనేది ఫేస్ చేశారో అదంతా కూడా మర్చిపోవచ్చు. ఈ విధంగా అనుకునేవారనమాట. అనుకుని ఈ వ్యక్తి గురించి మీరైతే చాలా పేషెన్స్‌గానే ఎదురు చూసారు. అంటే ఈ వ్యక్తి ఎంత వదిలించుకోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మీరు వదలకుండా ఈ వ్యక్తి గురించే ఆలోచిస్తూ తనతో మాట్లాడడానికే మీరైతే ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేసేవారనమాట. తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా. బట్ ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే చాలా చిరాకు అనేది పుట్టేది. మీరు అలా కాల్స్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ. చాలా విసుగ్గా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసేవారనమాట. ఎందుకంటే తను ఎంత వదిలించుకోవాలి అని చెప్పి తన మాటలతో మిమ్మల్ని బాధపెట్టినా మీరు సమర్థించుకుంటూ ఆ మాటలని పక్కన పెట్టి మీరు ఈ వ్యక్తితో మళ్ళీ ప్రేమగా మాట్లాడడానికే ట్రై చేసేవారనమాట. అంటే ఈ వ్యక్తి మాటలకి మీరు ఆ క్షణం బాధపడిన తర్వాత మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి యాక్షన్ తీసుకొని ఎంత బోర్డన్‌గా ఫీల్ అవుతున్నా కూడా ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల. అంటే కావాలని చెప్పి ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. మిమ్మల్ని వదిలించుకోవడానికే ఇవన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పి మీకు అర్థమైనా కూడా. ఇప్పుడు తన లైఫ్‌లో వేరే అదర్ పర్సన్ ఉన్నారు. తనతో ఇంట్రెస్ట్‌గా మాట్లాడుతున్నారు. తనపై ఇప్పుడు తన ఇంట్రెస్ట్ అనేది ఉంది. అట్రాక్షన్ అంతా కూడా తన వైపే ఉంది.
మీ విషయంలో మాత్రం వదిలించుకోవాలి అనే ఆలోచనలు మాత్రమే ఈ వ్యక్తికి ఉన్నాయి అని చెప్పి మీకు అర్థమైనా కూడా మీరు ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నా కూడా ఈ వ్యక్తి లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అవ్వలేక, ఈ వ్యక్తిని దూరం చేసుకోలేక మీరు యాక్షన్ తీసుకుని ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేసేవారనమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తూ తన రూడ్ బిహేవియర్తో మిమ్మల్ని బాధ పెట్టినా కూడా. కొంతమంది విషయంలో అయితే మీకే ఇంకా విసుగు వచ్చి, చిరాకు వచ్చి, మీకే అసహ్యం అనేది కూడా కలిగిందనమాట. ఎందుకంటే తను డైరెక్ట్‌గా నువ్వు నాకు వద్దు అని చెప్పి మిమ్మల్ని కాల్స్ చేయొద్దని, మెసేజ్ చేయొద్దని చెప్పి మీకు డైరెక్ట్‌గా చెప్పినా కూడా మీరు ఉండలేక కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం. బట్ మీరు అలా చేసిన ప్రతిసారి కూడా ఎందుకు కాల్స్ చేసావు? ఎందుకు మెసేజ్ చేసావు? అని చెప్పి మిమ్మల్ని క్వెషన్ చేయడం. ఎప్పుడైతే ఈ వ్యక్తి మీ మొఖం మీదే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడారో మీరైతే ఆ బాధను కూడా తట్టుకోలేకపోయారనమాట. మీకు మీరే ఈ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ వ్యక్తికి ఎప్పుడు కూడా కాల్ చేయకూడదు, మాట్లాడకూడదు. ఇలా మీకు మీరే అనుకునేవారు. బట్ మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ మీకు మీరే రియలైజ్ అయ్యి ఈ వ్యక్తికి మళ్ళీ కాల్ చేసేవారనమాట. బట్ మీరు కాల్ చేసిన ప్రతిసారి కూడా ఈ వ్యక్తి తన మాటలతో చాలా రూడ్‌గా బిహేవియర్ చేశారు. ఆ బాధను మీరు తట్టుకోలేక మీకు మీరే సైడ్ అయిపోయారనమాట కొంతమందైతే ఈ వ్యక్తి చాలా తెలివిగా ఈ వ్యక్తి మాటలతో మిమ్మల్ని హర్ట్ చేసి ఆ వ్యక్తి సైలెంట్‌గా దూరం అయిపోయారనమాట. అలాగే ఈ వ్యక్తి మాటలతో మీకు మీరే దూరం అయిపోయే విధంగా చేశారనమాట. అంటే ఈ రిలేషన్ నాకు వద్దు, మన రిలేషన్ అనేది నేను బ్రేక్ చేస్తున్నాను అని చెప్పి డైరెక్ట్‌గా చెప్పకుండా తన మాటలతో, తన బిహేవియర్‌తో మీకు అర్థమయ్యే విధంగా. అంటే మీతో మాట్లాడడం తనకి ఇంట్రెస్ట్ లేదు. మీరంటే తనకి ఇష్టం లేదు. చాలా చిరాకుగా ఉంది. మీతో మాట్లాడడం అంటేనే తనకి ఇరిటేషన్‌గా ఉంది. మీతో టైం స్పెండ్ చేయడం అంటే తనకి చాలా బోరింగ్‌గా ఉంది. ఇలాంటి విషయాలు మీతో మాట్లాడుతూ మీకు మీరే సైడ్ అయిపోయేలాగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారనమాట. అది కూడా వేరే వాళ్ళ లైఫ్‌లోకి చాలా ఫాస్ట్‌గా, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎవరు డిస్టర్బ్ చేయరు. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే పాస్ట్‌లో అనుకున్నారనమాట. అనుకుని మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అయింది తక్కువ, బాధపడింది ఎక్కువ అనమాట ఈ రిలేషన్‌లో. చూసారు కదా, హై ఫ్రీ స్టేట్స్, 3 ఆఫ్ స్వార్డ్స్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్సే అనమాట. ఈ వ్యక్తితో ఎప్పుడు మాట్లాడినా మీరు ఈ విధంగా సఫర్ అవ్వడమే. అంటే తన మాటలు మీ హార్ట్‌ని ముక్కలు చేసే విధంగా, గాయం చేసే విధంగా ఉండేవన్నమాట ప్రతిసారి కూడా. ఈ వ్యక్తి రిలేషన్‌లో మీరైతే లవ్ అంటేనే చిరాకు కలిగిందనమాట మీకు. అంటే లైఫ్‌లో ఎవరిని నమ్మకూడదు అనే స్టేజ్‌కి మీరైతే వచ్చేసారు. అంత బాధనైతే మీరు చూసారనమాట ఈ వ్యక్తి రిలేషన్‌లో ఉన్నప్పుడు మీరు. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మనీ పరంగానే వేరే వాళ్ళ లైఫ్‌లోకి అయితే వెళ్ళారనమాట. అలాగే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనీ. అది ఏ రకంగా మిమ్మల్ని దూరం పెట్టారు అనేది మీరే అర్థం చేసుకోండి. బట్ ఇక్కడ కారణం ఏంటంటే మీ ఇద్దరి రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి మనీ అనమాట. అదే కనిపిస్తుంది ఇక్కడ. ఈ వ్యక్తికి మనీ ఉంటే చాలు, వాళ్ళు ఎలాంటి వారైనా కూడా పర్వాలేదనమాట. ఎదుటి వ్యక్తుల క్యారెక్టర్ గురించి ఈ వ్యక్తికి అవసరం లేదు. వాళ్ళు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, ఎలాంటి వాళ్ళైనా కూడా పర్వాలేదు. వాళ్ళ దగ్గర మనీ ఉందా లేదా, ఈ వ్యక్తికి ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా, ఇది ఒకటి మాత్రమే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తారనమాట. ఈ వ్యక్తికి ఇన్వెస్ట్ చేసేంత వరకు కూడా
ఈ వ్యక్తి లైఫ్‌లోకి వేరే అదర్ పర్సన్ రాలేనంత వరకు కూడా ఎవరైతే ప్రెజెంట్ ఉన్నారో వాళ్ళ పైన చాలా అట్రాక్షన్‌గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతారు. ఎక్కడ లేని కేరింగ్ అనేది ఈ వ్యక్తి అయితే వాళ్ళకిస్తారనమాట. వేరే అదర్ పర్సన్ ఎప్పుడైతే తన లైఫ్‌లోకి వచ్చారో ఇక్కడ మనీ పరంగా 2 ఆఫ్ పెంటికల్స్ వెంటనే వాళ్ళ పైన ఈ వ్యక్తి దృష్టి అనేది మారిపోతుందనమాట. తన లైఫ్‌లో ఉన్న వ్యక్తిని చాలా ఈజీగా వదిలిపెట్టి వేరే వాళ్ళ లైఫ్‌లోకి అయితే వెళ్ళిపోతారు ఈ వ్యక్తి. సేమ్ మీ పర్సన్ బిహేవియర్ కూడా అదే విధంగా ఉందన్నమాట. అంటే తను లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి అంటే మనీ అవసరం. మనీ అవసరం కనుక మనీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి రిలేషన్ పరంగా వెళ్ళడం బెస్ట్. వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం బెస్ట్. ఇలాంటి ఆలోచనలతోటే ఉంటారనమాట. అంటే తన లైఫ్‌లో తనకి మనీ ఉంటే ఎవరి అవసరం లేదు. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు. నా లైఫ్‌లో నాకు కావాల్సినంత మనీ ఉందా లేదా? నా లైఫ్‌లో నేను హ్యాపీగా లీడ్ చేస్తున్నానా లేదా? ఎంజాయ్ చేస్తున్నానా లేదా? ఇదే ఈ వ్యక్తికైతే ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా ఇక్కడ వేరే అదర్ పర్సన్ రిలేషన్‌లో ఉన్నా కూడా అంటే మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు కూడా ఈ వ్యక్తి ఏంటంటే తను ఇంకా ఎక్కువగా లైఫ్ అనేది బాగా లీడ్ చేయాలి, ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఆలోచనలతోటే ఉండేవారనమాట ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి పూర్తిగా ప్రాక్టికల్, మనీ మైండెడ్ అనమాట. ఎమోషనల్‌గా ఆలోచించే వ్యక్తి కాదు. ఎమోషన్స్‌కి వాల్యూ ఇచ్చే వ్యక్తి కూడా కాదు. ఎదుటి వ్యక్తి ఎమోషన్స్‌తో ఆడుకునే వ్యక్తి తప్ప, తను ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే వ్యక్తి కాదు అని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి హై ఎనర్జీస్ అనేవి కనిపించలేదనమాట. పాస్ట్‌లో తన బిహేవియర్ అనేది ఆ విధంగా ఉండేదనమాట. ఇక్కడ ద మెజిషియన్ అంటే ఈ వ్యక్తి మాటలతో ఎవరినైనా కూడా మ్యానిప్యులేట్ చేయగలడనమాట. పాస్ట్‌లో మిమ్మల్ని అదే విధంగా చేశారు. అలాగే ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారు కదా! మనీ పరంగా వాళ్ళ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేస్తున్నారనమాట. మ్యానిప్యులేట్ చేస్తున్నారు వాళ్ళని. అంటే ఈ వ్యక్తి తన మాటలతో అవ్వచ్చు, తన బాడీ లాంగ్వేజ్‌తో అవ్వచ్చు, లేదంటే తన బిహేవియర్‌తో ఎదుటి వాళ్ళని చాలా ఫాస్ట్‌గా అట్రాక్షన్ చేయగలుగుతారనమాట. అంటే ఈ వ్యక్తి వైపు ఎదుటి వాళ్ళు చాలా ఈజీగా అట్రాక్షన్ అయిపోతారు. అది ఈ వ్యక్తికి తెలిసిన మెయిన్ పాయింట్ అనమాట. ఎదుటి వాళ్ళని ఏ రకంగా అట్రాక్ట్ చేయాలి, మన వైపుకి తిప్పుకోవాలి వాళ్ళని అంటే మనం ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తికి బాగా తెలుసనమాట. బాగా తెలిసి ఈ వ్యక్తి అలాంటివన్నీ కూడా తను ఎవరినైతే రిలేషన్‌లోకి తీసుకోవాలనుకుంటారో వాళ్ళ దగ్గర ఆ విధంగా బిహేవియర్ చేసి వాళ్ళ లైఫ్‌లోకి ఈజీగా వెళ్ళిపోతారనమాట ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి లైఫ్‌లో కన్నా వెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అయితే వాళ్ళని ఏదో ఒక రకంగా మ్యానిప్యులేట్ చేసి వాళ్ళ లైఫ్‌లోకి అయితే వెళ్ళిపోతారనమాట ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి చూపు పడిందంటే వాళ్ళు లైఫ్‌లో ఎమోషనల్‌గా బాధపడడమే తప్ప హ్యాపీనెస్ అనేది ఉండదనమాట. ప్రెజెంట్ ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్‌లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఇప్పుడు హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వచ్చు. బట్ ఫ్యూచర్‌కొచ్చేసరికి మీరు ఏ విధంగా ఇక్కడ బాధపడుతున్నారో అదే బాధ అనేది ఈ వ్యక్తి వాళ్ళకి కూడా ఇస్తారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మనీ మైండెడ్, ఎమోషనల్ పర్సన్ కాదనమాట. బట్ ఈ వ్యక్తి ఎంత మనీ మైండెడ్ అయినప్పటికీ కూడా తను చేసింది ఏదైతే ఉందో అది ఈ వ్యక్తికి గుర్తొస్తూనే ఉంటుంది. అంత ఈజీగా ఈ వ్యక్తి ఏమి మర్చిపోరనమాట. ఎవరి లైఫ్‌లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో, ఎవరి ఎమోషన్స్‌ని బాధపెట్టి వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి ఈ వ్యక్తి అయితే తప్పకుండా ఆలోచిస్తారనమాట. ఆలోచించకుండా అయితే ఉండరు. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు కదా! తను ప్రెజెంట్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారంటే ఎంతమంది ఎమోషన్స్‌తో ఈ వ్యక్తి అయితే ఆడుకున్నారో, ఎంతమందిని బాధపెట్టి ప్రెజెంట్ లైఫ్‌కైతే వచ్చారో ఈ వ్యక్తికి బాగా తెలుసు కనుక, ఈ వ్యక్తి ఎవరిని బాధపెట్టారో వాళ్ళ గురించైతే ఎప్పుడూ కూడా మర్చిపోరనమాట. తన మైండ్‌లో అది రన్ అవుతూనే ఉంటుంది. తను ప్రెజెంట్ ఎవరితో ఉన్నా కూడా. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా.
ప్రజెంట్ మీ పార్ట్నర్ కూడా సేమ్ అంతే. ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టారు కదా, మీ ఎమోషన్స్‌తో ఆడుకున్నారు కదా ఈ వ్యక్తి. బట్ ఇక్కడ ఎవరితో ఉన్నా కూడా ఈ ఆలోచనలనేవి మీ గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే తను హ్యాపీగా ఫీల్ అయిన ప్రతిసారి కూడా తను ఎవరిని బాధ పెట్టారో అవి గుర్తొస్తూనే ఉంటాయన్నమాట ఈ వ్యక్తికి. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టే కదా ఈ వ్యక్తి ప్రజెంట్ హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వగలుగుతున్నారు. అది ఈ వ్యక్తికి ఎప్పుడు కూడా గుర్తొస్తుంది. ఎప్పుడు కూడా తన అంతరాత్మ తనని ప్రశ్నిస్తూనే ఉంటుందన్నమాట. తను చేసిన మోసం గురించి గుర్తు చేస్తూనే ఉంటుంది ఈ వ్యక్తికి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ప్రజెంట్ మీరైతే చాలా హ్యాపీగా, ప్రశాంతంగా అయితే మీ లైఫ్‌లో మీరైతే ఉన్నారనమాట. మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నా, మీరు ఎంత బాధపడుతున్నా బయటకి మాత్రం ఇంత ప్రశాంతంగా అయితే కనిపిస్తున్నారనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అంత ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. తను హ్యాపీగా ఫీల్ అయిన ప్రతిసారి కూడా తను ఏదైతే చేశారో పాస్ట్‌లో అదైతే గుర్తొస్తుందనమాట. మిమ్మల్ని చీట్ చేసింది ఈ వ్యక్తికైతే గుర్తొస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టే కదా ఈ వ్యక్తి ప్రజెంట్ హ్యాపీనెస్ అనేది పొందుతున్నారు. తను హ్యాపీగా ఉన్న ప్రతిసారి కూడా మిమ్మల్ని బాధ పెట్టిన విషయం అనేది ఈ వ్యక్తికి గుర్తొస్తూ తన అంతరాత్మ తనని చేస్తూనే ఉంటుందన్నమాట. తన అంతరాత్మకి తను సమాధానం అనేది చెప్పుకోలేకపోతున్నారు. మనశ్శాంతి అనేది లేకుండా ఈ వ్యక్తికైతే ఉందన్నమాట. ప్రశాంతత అనేది లేదు ఈ వ్యక్తికి. బట్ మీరు చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఇదే ఈ వ్యక్తికి ప్రజెంట్ అయితే అర్థం కావట్లేదనమాట. ఎందుకు నేను ప్రజెంట్ లైఫ్‌లో ఇంత హ్యాపీగా ఉన్నా కూడా నా మనసులో నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నాను. నా అంతరాత్మకి నేను ఎందుకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. బట్ నా వల్ల బాధపడిన నా పర్సన్ అయితే చాలా హ్యాపీగా, మనశ్శాంతిగా తన లైఫ్‌లో తనైతే లీడ్ చేస్తున్నారు. బట్ నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే తనలో తనే అయితే క్వెషన్ చేసుకుంటున్నారనమాట. చూసారు కదా ఇక్కడ. ఎందుకంటే ఈ వ్యక్తి బయటికి ఏ విధంగా బిహేవియర్ చేసినా తన మనసు అనేది ఒకటి ఉంటుంది కదా, తన అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా, దానికైతే ఈ వ్యక్తి అయితే సమాధానం అనేది చెప్పుకోవాలి కదా. ఇప్పుడు అదే చెప్పుకోలేక ఈ వ్యక్తి అయితే చాలా సఫర్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరైతే ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. మీరే ఎదుటి వ్యక్తి వల్ల బాధపడ్డారు, మోసపోయారు. దానివల్ల మీరు బాధపడతారు, చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నా కూడా మీరు గిల్టీ ఫీల్ అవ్వరనమాట. రిగ్రెట్ ఫీల్ అనేది మీలో ఉండదు. ఎందుకంటే మీరు ఎవరిని మోసం చేయలేదు. కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశారు కదా, తను ఉన్నంత వరకు కూడా తన లైఫ్ లాంగ్ మొత్తం అంతా కూడా ఈ గిల్టీ ఫీలింగ్‌తో, ఈ రిగ్రెట్ ఫీలింగ్‌తో ప్రశాంతత అనేది లేకుండా సఫర్ అవుతూనే ఉంటారనమాట. అది ఈ వ్యక్తికైతే ఇప్పుడు అర్థమైంది. తను మోసం చేసినందుకు తన లైఫ్ అనేది ప్రశాంతత లేదు. బట్ మీరు ఎవరిని కూడా మోసం చేయలేదు. ఎదుటి వ్యక్తి వల్ల మీరు మోసపోయారు అంతే. అందుకే ఇప్పుడు మీరు ఈ విధంగా ఉన్నారు. బట్ తను ఈ విధంగా ప్రశాంతత లేకుండా తనని తాను క్వెషన్ చేసుకుంటూ ఈ వ్యక్తి అయితే లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. అంటే ఈ వ్యక్తి ఎవరికి కూడా సమాధానం చెప్పుకోవడం కాదు, తన మనసుకే తను సమాధానం అనేది చెప్పుకోలేని స్థితిలో ఉన్నారనమాట. అలాంటి పరిస్థితిలో ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే సఫర్ అవుతున్నారు. ఎందుకంటే తన చుట్టూ ఎంత మనీ ఉన్నా, తనతో ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా తన చుట్టూ కూడా, బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్‌గా బాధపడుతున్నారనమాట. ప్రశాంతత అనేది లేదు. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా, రియలైజ్ అవుతారా లేదా, ఎందుకంటే ప్రజెంట్ ఈ వ్యక్తి అయితే సఫర్ అవుతున్నారు. తను చేసిన మోసం అనేది ఈ వ్యక్తికి అయితే గుర్తొస్తుంది కనుక యాక్షన్ తీసుకుంటారా లేదా ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే ఫ్యామిలీ గురించి కూడా, ఫ్యామిలీ కంట్రోల్ చేయడం వల్ల కూడా ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లో నుంచి అయితే వెళ్ళిపోయారనమాట. యస్, ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్ లైఫ్లో ఏదైతే ఉందో అదంతా కూడా వదిలిపెట్టి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది.
తనైతే చాలా పాజిటివ్గా అయితే చేంజ్ అవుతారనమాట. అంటే తను ఏదైతే చేశారో దాన్నంతా కూడా వదిలిపెట్టి తనలో ఉన్న లోపాలన్నీ కూడా వదిలిపెట్టి, అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటి, స్వార్థం గురించి ఆలోచించారు, మనీ మైండెడ్ ఆలోచించారు. ఇక్కడ అట్రాక్షన్ ఎవరి గురించి కూడా ఆలోచించలేదు. తన గురించి మాత్రమే ఆలోచించారు. ఇవన్నీ కూడా ఆలోచించారు కదా! ఇలాంటి చాలా లోపాలైతే ఈ వ్యక్తిలో అయితే ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా దూరం పెట్టి వీటిలన్నిటిని కూడా వదిలిపెట్టి మీ లైఫ్‌లోకైతే ఈ వ్యక్తి అయితే ధైర్యం చేసుకొని వస్తారనమాట. ఇక్కడ మీకు అపాలజీ అనేది చెప్తారు. ఛాన్స్ అనేది కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తను చేసింది ఏదైతే ఉందో ఆ మోసం మీ విషయంలో చేసింది దాంట్లో అయితే ఈ వ్యక్తి అయితే బందీ అయిపోతారనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఫ్యూచర్లో తనైతే తన అంతరాత్మకి తను సర్ది చెప్పుకోలేని సిచ్యువేషన్లోకి వచ్చేస్తారనమాట. అంటే మిమ్మల్ని దూరం చేసుకోవడం, మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను మనీ కారణంగా అని చెప్పి దూరం పెట్టడం అనేది తను చేసిన తప్పు అని చెప్పి ఈ వ్యక్తి అయితే తెలుసుకుని ఈ బాధ ఏదైతే ఉందో, అంటే తను ప్రజెంట్ ఎంత హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతున్నా కూడా తన ఇన్నర్లో అయితే బాధ అలాగే ఉంది కదా. అంటే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని బాధ పెట్టి తను అయితే ఆ హ్యాపీనెస్ అనేది పొందుతున్నారు అని చెప్పి ఆ భావం అనేది ఈ వ్యక్తిలో ఉంది కదా. దాని నుంచి అయితే బయటకు వస్తారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తను చేసింది తనకి గుర్తొస్తూనే ఉంటుంది. తను మీ విషయంలో ఏవైతే చేశారో అవన్నీ కూడా వన్ బై వన్ గుర్తొస్తూనే ఉంటాయన్నమాట. ఈ వ్యక్తిని ఆ ఆలోచనలతో బందీ చేస్తూనే ఉంటాయన్నమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏం చేస్తారంటే మీ దగ్గరికి రావాలి, ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి అని చెప్పి తను పాస్ట్‌లో ఏదైతే మీ విషయంలో చేశారో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అవన్నీ కూడా దూరం పెట్టి మీ లైఫ్‌లోకి అయితే వస్తారు ఈ వ్యక్తి. చాలా చేంజ్ అవుతారనమాట. ఈ వ్యక్తిలో చాలా ఎక్స్‌పెక్ట్ చేయలేని చేంజెస్ అయితే రాబోతున్నాయి ఫ్యూచర్‌లోని. మీ లవ్‌ని ఈ వ్యక్తి తెలుసుకొని మీ దగ్గరికైతే ఛాన్స్ తీసుకొని అపాలజీ అనేది చెప్తారనమాట వచ్చి. ఎందుకంటే మీ రిలేషన్ కావాలి అని చెప్పి. ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళైనా, అన్‌మ్యారీడ్ అయినా ఎవరైనా కూడా మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికైతే వస్తారు. ఇక్కడ ఫ్యూచర్‌లో వస్తారనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే చాలా చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో రాబోతున్నాయి ఫ్యూచర్‌కి వచ్చేసరికి. ఈ వ్యక్తి ఎందుకంటే చాలా సఫర్ అవుతారనమాట. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు. తను ఏదైతే అనుకుని హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వాలి, తన లైఫ్ అనేది లగ్జరీగా లీడ్ చేయాలని చెప్పి వెళ్లారో, బట్ అది ఈ వ్యక్తికైతే ప్రశాంతత అనేది ఇవ్వదనమాట. దానివల్ల ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. తనలో ఉన్న లోపాలన్నీ కూడా సరిదిద్దుకుని మీ దగ్గరికొచ్చి మీ రిలేషన్ అనేది ఈ విధంగా సక్సెస్ చేస్తారనమాట. పేజ్ ఆఫ్ స్వేర్స్ వచ్చింది. అంటే మిమ్మల్ని మీట్ అవుతారు. రీయూనియన్ మళ్ళీ రిలేషన్ అనేది రీయూనియన్ చేస్తారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తి అయితే ఫ్యూచర్కి వచ్చేసరికి చాలా బోర్డన్గా అయితే ఫీల్ అవుతారు. అంటే తిన లైఫ్ అనేది డేస్, ఇయర్స్, మంత్స్ గడుస్తుండే కొలది కూడా ఈ వ్యక్తికి తను చేసిన తప్పేంటి అనేది ఈ వ్యక్తికైతే తెలుస్తుందనమాట. దాని నుంచి రియలైజ్ అయ్యి మీ దగ్గరికైతే వస్తారు. ఎందుకంటే ఎవరినైనా ఈజీగా మోసం చేయొచ్చు, కానీ తన అంతరాత్మని తనైతే మోసం చేసుకోలేరు కదా. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే తన తప్పు తెలుసుకుని రియలైజ్ అయ్యి మీ దగ్గరికైతే వస్తారనమాట. యూనివర్స్ ఎనర్జీస్ చెక్ చేయొచ్చు. యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి ఎనర్జీస్ అనేది రాబోతున్నాయి ఈ వ్యక్తి విషయంలో. మీరైతే బ్యాలెన్స్ చేసుకోండి. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఎమోషనల్ అయిపోవడం కానీ పూర్తిగా, లేదంటే ఈ వ్యక్తిని మీరు కొంచెం దూరం పెట్టడం కానీ, ఈ వ్యక్తితో గొడవలు పడడం కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చెయ్యొద్దు. మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఏదైనా కూడా ఆలోచించండి, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది మీరు వినండి. బాగా ఆలోచించిన తర్వాతే మీరు డిసిషన్ అనేది తీసుకోండి. బట్ అంతవరకు కూడా మీరు ఎమోషనల్గా బాధపడుతూ ఉండకుండా మీ లైఫ్లో మీరు ఏదైతే సాధించాలి గోల్స్ అని అనుకుంటున్నారో వాటిని సాధించండి. ఈ వ్యక్తి తనంతట తనే రియలైజ్ అయ్యి
తన తప్పు తెలుసుకుని మీ దగ్గరికైతే వస్తారు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తి తనలో ఉన్న డార్క్నెస్ని అంతటిని కూడా దూరం చేస్తూ రియలైజ్ అవుతూ ఈ వ్యక్తి వెలుతురునైతే చూడబోతున్నారు. బట్ టైం పడుతుంది ఈ వ్యక్తి మీ దగ్గరికి అయితే రావడానికి. మీ ఇద్దరి మధ్యన కూడా రిలేషన్ పరంగా కనెక్షన్ అనేది రావడానికైతే టైం పడుతుంది. డివైన్ అయితే మిమ్మల్ని ఇద్దరిని కూడా కలుపుతుంది. బట్ మీరైతే మీపై మీరైతే ఫోకస్ చేయండి. మీరు ప్రశాంతంగా ఉండండి. మీ లైఫ్లో ప్రతి మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయండి. బాధపడుతూ ఉండద్దు. తన తప్పు తెలుసుకుని తనంతటి తనే మీ దగ్గరికి అయితే వస్తారు అని చెప్పి యూనివర్స్ అయితే మనకి ఎనర్జీస్ అయితే ఇచ్చారు. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీ నేమ్స్ని బట్టి మీ ఎనర్జీస్ అనేవి చెక్ చేయడం జరగదు కదా, జస్ట్ జనరల్గా తీసే రీడింగ్ కాబట్టి అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎంతమందికి రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.